స్పిరిట్ ఆఫ్ ఎలీజా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి 2వ రాజులు 6వ అధ్యాయం 17వ లేఖనంకి వెళ్ళి మనము ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానం నిమిత్తం 23వ లేఖనం వారు మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుని యొక్క ఎలీషాను బంధించడానికి సిరియా దేశపు రాజు తన యొక్క సైన్యమును షోమ్రోను చుట్టూ ముట్టడి వేస్తాడు. ముట్టడి వేసినప్పుడు తెల్లవారుజామున లేచి ఎలీషా యొక్క పనివాడు, అయ్యా ఈ షోమ్రోను మొత్తం ముట్టడి వేయబడింది, నిన్ను బంధించడానికి నిన్ను చెరపట్టడానికి ఆ సిరియా దేశపు రాజు తన సైన్యమును పంపించాడు అని ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా అన్నాడు, భయపడవద్దు, నీవు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని కుమారుడు దేవుని కుమార్తె అయితే దేనికి నువ్వు భయపడవద్దు. ఎందుకంటే దేవుడు అభయం ఇస్తున్నాడు, ఆయన ధైర్యం చెప్తున్నాడు. ఆయన ఏమనగా ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడైనాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను దీవిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. సో ఇక్కడ ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు, వారికి సిరియా దేశ సైన్యానికి భయపడవద్దు. దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామం గణపరచబడును గాక. సో ఇక్కడ ఏలియా యొక్క ఆత్మ రెండంతల ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎందుకంటే ఆయనకు ఒక ధైర్యం ఉంది. ఆయన నడిపిస్తున్న ఆత్మ ఏ దేవుడైతే ఏలియాను నడిపించాడో, ఏ దేవుడైతే ఏలియాతో ఉన్నాడో, ఏ దేవుడైతే ఏలియాను ఆశ్రదించాడో అదే దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు అయినాడు. ఆయన తండ్రిగా పనిచేశాడు, ఆయన కుమారునిగా పనిచేశాడు, ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు అయిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ ఎలీషా కలిగిన దేవుడు ఎవరనంటే ఏలియాను ఏ దేవుడైతే దీవించాడో, ఏ దేవుడైతే ఆస్వాదించాడో అదే దేవుడు ఎలీషాతో ఉన్నాడు. అందుకే ఆయనకు ఒక ధైర్యం ఉంది. మనతో ఉన్నవాడు సిరియా దేశపు సైన్యము కంటే, సిరియా దేశపు ఆయుధముల కంటే, సిరియా దేశపు అధికారము కంటే మనతో ఉన్నవాడు గొప్పవాడు. అందుకే యోహాను రాసిన పత్రికలో లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ వర్తమానం కూడా బ్రదర్ బ్రానం ప్రకటించాడు. మీలో ఉన్నవాడు అనే వర్తమానం ఆయన ప్రకటించాడు. మీలో ఉన్నవాడు గొప్పవాడు అనే వర్తమానం మనం చదవండి. ఈరోజు నువ్వు ఏ దేవుని అయితే కలిగి ఉన్నావో ప్రియ సోదరుడా, ఆయన పితరుల దేవుడు అయినాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయినాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ సేవకుడు భయపడుతున్నాడు. అయ్యా మరి నువ్వు దేవుని సేవకునివి, నిన్ను బంధించడానికి, నిన్ను చెరపట్టడానికి, లేదా నిన్ను తీసుకొని పోయి చెరస్థాల్లో వేయడానికి సిరియా దేశపు రాజు తన సైన్యాన్ని పంపించాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, వారి కంటే గొప్ప సైన్యము మనతో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ, హల్లెలూయా. సో వారి కంటే గొప్ప సైన్యం ఎవరితో ఉన్నది? ఎలీషాతో ఉన్నది. ఈ పనివాడు ఆశ్చర్యపోతున్నాడు, మన దగ్గర ఎక్కడ ఉంది సైన్యం? ఎక్కడ లేదు కదా మనకు, రాజ సైన్యం మన దగ్గర ఎక్కడ కూడా లేదు కదా అని ఆశ్చర్యపోతున్నాడు. కానీ అప్పుడు దేవునికి ఎలీషా ప్రార్థన చేశాడు, దయచేసి ప్రభా వీని కళ్ళు తెరువమని ప్రార్థించినప్పుడు వాని కళ్ళను దేవుడు తెరిచాడు. చూస్తే పరలోక సైన్యం అంతా కూడా ఎలీషా చుట్టూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సో ఎలీషా చుట్టూ పరలోక సైన్యం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. సో వాళ్ళను చూశాడు. ఏలియాను అగ్ని రథములు వచ్చి పరలోకానికి ఏ విధంగా తీసుకొని పోయాయో అదే అగ్ని రథములు, పరలోకపు దూతలు, ఆ సెరాపులు, ఆ కేరూబులు, పరలోక సైన్యం అంతా కూడా ఎలీషా చుట్టూ ఉన్నది. సో మళ్ళీ ప్రార్థన చేశాడు ఎలీషా, ఆ సిరియా దేశపు సైనికుల వారొక మనోనేత్రాలు మొయ్యి ప్రభువా, వారికి అంధత్వముతో మొత్తు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు వారు అంధత్వముతో మొత్తాడు దేవుడు. అంటే వారు చూస్తున్నారు, మనుషులతో మాట్లాడుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు వారు, కానీ ఈయన ఎలీషా అనే వాళ్ళు గుర్తించలేకపోయారు. సో ఈరోజు కూడా ప్రియ సోదరుడా ఎలా ఉందనగా, ఈరోజు ఈ కాల వర్తమానాన్ని గుర్తించకపోవడానికి కారణం ఏంటనగా ఈ డినామినేషన్స్ వారిని దేవుడు అంధత్వంతో మొత్తాడు. ఆత్మీయ మతిమరుపు అనే వర్తమానంలో దేవుని ప్రవక్త చాలా స్పష్టంగా చెప్తాడు. ఈ డినామినేషన్స్ వాళ్ళు వర్తమానాన్ని అంగీకరించకపోవడం, వాళ్ళు నమ్మకపోవడం కారణం ఏంటనగా వారు పెళ్లి కుమార్తె సంఘంలో ఉండాల్సిన వారు కాదు, వారు వధు సంఘంలో ఉండాల్సిన వారు కాదు. సో వారు ఎక్కడనగా జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క దయ చేత,
యేసు క్రీస్తులో వారు ఏర్పాటు చేయబడిన వాళ్ళు కారు. అందుకే వారు కొన్ని వందల సార్లు చదువుతారు, కొన్ని వేల సార్లు చదువుతారు, కొన్ని లక్షల సార్లు చదువుతారు. దేవుడు ఒక్కడని యేసుక్రీస్తు నామములో బాప్తిసమని వాళ్ళు చదువుతారు, కానీ వాళ్ళు తెలుసుకోలేరు. కారణం ఏంటనగా వారికి అంధత్వం. ఈ అంధత్వంతో మొత్తం అధికారం ఓరించనగా బిల్లీ గ్రామ్ను పంపించాడు దేవుడు, ఓరల్ రాబర్ట్ గారిని పంపించాడు. సేమ్ టైం బ్రదర్ బ్రాహ్మణం ఎప్పుడైతే రంగమీనికి వచ్చి పరిచయం చేయడం ప్రారంభించాడో అదే సమయంలో బిల్లీ గ్రామ్ గారు వచ్చారు, అదే సమయంలో ఓరల్ రాబర్ట్ గారు వచ్చారు. ఓరల్ రాబర్ట్ గారేమో పెంతెకోస్తు వాళ్ళకు అద్భుతాలు మహత్కారాలు భాషలు మాట్లాడి ఇదే పరిశుద్ధాత్మని చూపించాడు. ఇక్కడ బిల్లీ గ్రామ్ గారేమో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని ఒక ప్రొటెస్టెంట్ వాళ్ళని ఆయన అక్కడ ఆపేశాడు. ఓరల్ రాబర్ట్ గారు అక్కడ ఆపేశారు, బిల్లీ గ్రామ్ గారు ఇక్కడ ఆపేశారు. కానీ వధు సంఘంకు మాత్రము బ్రాహ్మణం ద్వారా ఈ ఏలియా వర్తమానమును దేవుడు అందించడము ప్రారంభించారు. సో ఇక్కడ అంధత్వంతో మొత్తపడేవారు. సో ఈరోజు కూడా ఇంకా మనం చూసుకుంటే సినాయి కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క ధర్మశాస్త్రం తీసుకోవడానికి, దేవుని యొక్క వాక్యం తీసుకోవడానికి 40 దినములు 40 రాత్రులు మోసే వెళ్ళి దేవుని సముఖంలో ఉండి ఆ ఆజ్ఞలు తీసుకొని వస్తున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించడం ప్రారంభించింది, ఆయన ముఖం వెలగడము ప్రారంభించింది. ఆ వెలుగుతున్న ముఖమును, ఆయనలో వస్తున్న ఆ మోసేలో ఉన్న వెలుగును ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ చక్కటి మాటలు ఇక్కడ 2 కొరింథీయులు 3వ అధ్యాయము లేఖనకి వెళ్ళి మనం చూద్దాం. కొరింథీయులు 3వ అధ్యాయము 12వ లేఖనకి వెళ్ళి, తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలులో తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమంట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాం, మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25, 27, 26 ఈ లేఖనాలు చదవండి ఒకసారి ఎవరైనా. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25, 26, 27 తెలుగు బైబిల్లో 25, 27. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. సో ఏంటిది? దేవునికి మహిమ కలుగునుగాక. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లుగా, ఎవరండి? భూమి మీద ఉన్న ప్రతి ప్రజలు కూడా జాతి మత కుల వర్గ వర్ణ భేదం లేకుండా అందరూ కూడా విశ్వాసమునకు విధేయులగునట్లుగా. ఎవరి యందు విశ్వాసము? యేసు క్రీస్తునందు విశ్వాసం. విధేయులగునట్లుగా అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. అనాది అనగా జగత్తు పునాది వేయబడిన కానుండి అపోస్తలుడైన పౌలు అనగా పౌలు వచ్చేంత వరకు, పేతురు వచ్చేంత వరకు, యేసు క్రీస్తు వచ్చేంత వరకు, బాప్తిసమిచ్చు యోహాను వచ్చేంత వరకు రహస్యముగా ఉంచబడిన ఆ మర్మము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిదా మర్మము? దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క సువార్త మహిమ వారి హృదయంలో ప్రకాశింపకుండా నిమిత్తము, వెలుగు ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసింది. కలిగి దాచిపెట్టబడి ఉందండి మర్మం ఇది. అనాది కాలంలోకి వెళ్ళి రహస్యముగా దాచిపెట్టబడిన మర్మం ఏంటది? దైవత్వము మర్మముగా ఉన్నది. చూడండి, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. ఎప్పుడు ప్రత్యక్షపరచబడింది? అపోస్తలుడైన పౌలుకు ప్రత్యక్షపరచబడింది. ఆయన గమాలియేలు పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రమును చిన్నముగా అధ్యయనం చేసి తన సమాన వయస్సులో ఆయనంతటి పాండిత్యము గలవాడు ఎవడు లేడని యొక్క సాక్ష్యం అందుకున్నాడు. ఆయన కూడా అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఆయన?
అసలు వీళ్ళు యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నారు, యేసుక్రీస్తు నాలో బాప్తిసం ఇస్తున్నారు, యేసుక్రీస్తే దేవుడని చెప్తున్నారు వీరు. అసలు మేము పాత నిబంధన ఉన్న అబ్రాహాముతో మాట్లాడిన మా దేవుడు ఎక్కడ పోయాడు, ఇస్సాకుతో మాట్లాడిన మా దేవుడు ఎక్కడ పోయాడు, యాకోబుతో మాట్లాడిన మా దేవుడు ఎక్కడ పోయాడు, సినాయి కొండ మీదకి అగ్ని సమూహంలో దిగొచ్చి ధర్మశాస్త్రం ఇచ్చి మోషేతో మాట్లాడిన మా దేవుడు ఎక్కడ పోయాడు, వీళ్ళేమో యేసుక్రీస్తును దేవుడు అంటున్నారు, యేసుక్రీస్తును రక్షకుడు అంటున్నారు, యేసుక్రీస్తును విమోచకుడు అంటున్నారు అని ఈ అపోస్తలుడైన పౌలు ఉగ్రుడైపోయాడు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన వీళ్ళందరినీ మొత్తం చంపడం ప్రారంభించాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, అధికార పత్రాలు తీసుకున్నాడు. ఈ నామంలో ప్రార్థన చేసేవారిని, ఈ నామంలో ఉన్నవారిని, ఈ మార్గంలో నడిచేవారిని హింసించడానికి చాలా తెచ్చుకున్నాడు. ఆయన మొత్తం ఊచగోతగోవడం ప్రారంభించాడు. దొరికిన తీసేసి చంపుతాడు. ఆయనకి ఏది చేస్తే అది చేస్తున్నాడు ఆయన సౌలుగా ఉన్నప్పుడు. ఆయన మాకు మా పితల దేవుడు ఉండగా ఏదైనా తోటలో మా దేవుడు వచ్చి మా ఆదాముతో మాట్లాడాడు. మాకు అనేకమైన ప్రత్యక్షతలు ఉండగా, అనేకమైన గొప్ప గొప్ప ప్రవక్త లేఖనాలు మాకు ఉండగా, ఈరోజు క్రైస్తవులు వచ్చి యేసుక్రీస్తుని చెప్తున్నారు, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. అలా ఉగ్రుడైపోయి చాలా కోపం తెచ్చుకొని సౌలుగా ఉన్నప్పుడు ఆయన మార్గంలో ఉన్న వాళ్ళని చంపడానికి, చెరసాల్లో వేయడానికి ప్రధాన యాజకుల దగ్గర పోయి అధికార పత్రాలు తీసుకొని ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి, ఏ పట్టణం ఉంటే ఆ పట్టణానికి, ఏ స్థలంలో ఉంటే ఆ స్థలానికి, ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అధికార పత్రాలు చూపించి మీరు ఈ మార్గంలో మీరున్నారు, సో మిమ్మల్ని బంధించడానికి మాకు అధికారం ఉంది, మిమ్మల్ని జైల్లో వేయడానికి మాకు అధికారం ఉంది, మిమ్మల్ని చెరసాల వేయడం మాకు అధికారం ఉంది, మిమ్మల్ని హింసించడానికి మాకు అధికారం ఉందని రోమా సైన్యంను పట్టుకొని పోయాడు సౌలుగా ఉన్న పౌలైన. ఒక దినం వచ్చింది, ఒక గట్టి ప్రార్థన పడున్నాడు ఒక ఆయన పేరు అననీయ. ఆయన దమస్కు అనే పట్టణంలో ఉన్నాడు. ఆయన బాగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ వ్యక్తి మారాలా ప్రభా, ఈ వ్యక్తిలో మార్పు రావాలా ప్రభా, ఈ సౌలు మారాలా ప్రభా, సౌలు చాలా ఉగ్రుడైపోయి క్రైస్తవులు హింసించుచున్నాడు ప్రభా అని ఆయన దమస్కులో ఉన్న క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి ప్రార్థన చేస్తున్నారు. సో ఈయన కూడా దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించడానికి అధికార పత్రాలు తీసుకొని ఆ మార్గంలో పోతాడు. ఆయన జ్ఞానమైంది, మస్తు ఎండ కొడతా ఉన్నది, సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగు వచ్చి ఆయన ఇలా తాకేసింది. ఆయన తాకిన వెంటనే కనుచూపు గోలిపోయాడు, కింద పడిపోయాడు, ఇట్లా తడువులాడుతున్నాడు. ఆయన కళ్ళు కనబడతలేవు ఆయనకి. అప్పుడు ఆ వెలుగులో కలిగ స్వరం, గొప్ప వెలుగు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటనగా, అగ్రిప్ప రాజు ముందు ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటనగా, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగు నన్ను తాకితే నేను చూపును కోల్పోయి, నా కను చూపును కోల్పోయి నేను గ్రుడ్డివానయ్యాను. ఆ వెలుగులోకి వెళ్ళి ఒక స్వరము నాతో మాట్లాడట నేను చాలా స్పష్టంగా విన్నాను. అగ్రిప్పరాజా, ఆ స్వరం ఏమంటనగా, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, ముని కొలలకు ఎదురు తన్నుట నీకు అసాధ్యము అని చెప్పి. ఆ వెలుగు మాట్లాడడం ఏంటండి? అనాది కాలము కలిగి రహస్యముగా ఉన్నది. ఆ వెలుగు ఎవరో తెలియటం లేదు. ఈరోజు కూడా క్రైస్తవులకు అర్థం కావటం లేదు ఆ వెలుగు ఏంటిదో, ఆ సత్యమేందో తెలియటం లేదు వారికి. సో అందుకే ప్రవక్త బ్రహ్మాండం అన్నాడు, క్రైస్తవులు మనం ప్రేమించాలి, మనం ప్రేమతో వాళ్ళకు చెప్పాలి సత్యాన్ని. ఫస్ట్ వాళ్ళ కోసం ప్రార్థించాలి, మనం వాళ్ళ కోసం దేవుని దగ్గర మొరపెట్టాలి, గద్దించే సమయంలో గద్దించాలి, బుద్ధి చెప్పే సమయంలో బుద్ధి చెప్పాలి, హెచ్చరించే సమయంలో హెచ్చరించాలి. సో ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా, ప్రేమ ద్వారా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సో ఇక్కడ గమనించండి, అనాది కాలంలోకి వెళ్ళి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, ఆయన తన సొంత అనుభవం రాస్తున్నాడు. ఆయన అనుభవించాడు, ఆయన దాన్ని ప్రత్యక్షంగా పొందుకున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. ప్రత్యక్షపరచబడని దమస్కు మార్గంలో ఆయన వెళుతున్నప్పుడు ఆ వెలుగే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి నడిపించింది. ఆ వెలుగే ఎర్ర సముద్రంలో రెండుగా చేసింది. ఆ వెలుగే యోర్దాను నదిని వెనుకకు మళ్లింపజేసింది. ఆ వెలుగే
ఆకాశంలోకి వెళ్ళి మన్నాను కురిపించింది. ఆ వెలుగే పగలు మేఘస్తంభం ఉంది, ఆ వెలుగే రాత్రి అగ్నిస్తంభం ఉంది. ఆ వెలుగే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి వీళ్ళు వస్తున్నప్పుడు ఆ ఐగుప్తు ఫరో రాజు తన సైన్యమును తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు ఆ వెలుగే ఫరో సైన్యమునకును ఇశ్రాయేలు ప్రజలకును మధ్యలోగా ఉండి వెలుగు ఇశ్రాయేలు ప్రజలకు వెలుగివ్వడం ప్రారంభించింది. ఆ వెలుగే మేఘముగా ఉండి ఐగుప్తు రాజుకు అంధకారము కలగజేసింది. సో ఆ వెలుగే. సో ఇక్కడ కూడా ఈ యొక్క ఎలీషా దగ్గర కూడా ఆ వెలుగే ఉన్నది. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆ వెలుగే ఉన్నది ఎలీషా దగ్గర కూడా. ఆ వెలుగును చూడడానికి ప్రార్థన చేశాడు, తన పనివాన్ని చూపించాడు దేవుడు. వాని మననైతే తెరువు ప్రభావం వెంటనే ఆ వెలుగును చూడడం ప్రారంభించాడు. అగ్ని స్తంభం అక్కడ ఉండడం ప్రారంభించింది, అగ్ని గుర్రములు అక్కడ ఉండడం ప్రారంభించాయి. దేవునికి మహిమ, హల్లెలూయా. సో దేవునికి ఘనత కలుగును గాక. సో చాలా సంవత్సరాల క్రితం ఒక ఇంటిలో మనం ప్రార్థన నడిపించే వాళ్ళం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో సోదరుడు విజయ్ కుమార్ ప్రార్థన ఆయన ప్రార్థన చేస్తుంటే మనం గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మన చుట్టూ వెలుగును చూడము ప్రారంభించాడు. అంతేనా బ్రదర్? సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ వెలుగుంది. ఇక్కడ ఈ వెలుగు దగ్గర విత్తనం అయితేనే నిలబడుతుంది, విత్తనం కాకపోతే నిలబడదు. ఇక్కడ అగ్ని ఉంటుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే నిత్యజీవంలో ఉంటాను. ఇందులోకి వెళ్ళి బయటికి పోయినావంటే ప్రియ సోదరుడు గుర్తుపెట్టుకో, నీ స్టేజ్ నరకమే నీది. ఇంకొక సోదరుడు కూడా చూశాడు, మన సోదరుడు ఆండ్రూస్ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ రెండో కుమారుడు నవీన్. ఆ సోదరుని కూడా దేవుడు చూపించాడు ఆ వెలుగును. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సో 2 లేదా 3 సాక్ష్యాల మీట ఆ మాట ప్రతి మాట అన్నది అది స్థిరపరచబడుతుంది చాలా సంవత్సరాల క్రితం. అందుకే యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం యుగయుగములకు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. సో ఇక్కడ ఇరుకు ద్వారంలో ప్రవేశించే పోరాడుడి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ సంఘంలోకి వెళ్ళి బయటికి పోయినావు నువ్వు అనంటే నీకు నరకమే నోరు తెసుకొని కూర్చున్నాను నీకోసం. ఎందుకనగా ఇక్కడ వెలుగుంది. 2 సోదరులకు దేవుడు చూపించాడు వెలుగును. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ, అనేకమైన సూచక్రియలు జరుగుతున్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అంశం కోసం అయితే ఇక్కడ పెట్టి ప్రార్థన చేస్తామో ఆ అంశంలో దేవుడు ఇవ్వడము ప్రారంభిస్తున్నాడు, ఆ అంశంలో దేవుడు దీవించడము ప్రారంభిస్తున్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘంలో పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీద యేసు క్రీస్తు యొక్క రక్తముండి యేసు క్రీస్తు ఆ ప్రార్థనను దీవించడం ప్రారంభించారు. అనేక మంది మేలులు అందుకున్నారు, అనేక మంది పేదవాళ్ళు, అనేక మంది దరిద్రులు దేవుని నమ్మినప్పుడు చాలా పేద స్థితిలో ఉండి ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుని సేవకుడైన పాస్టర్ గారు ప్రార్థించినప్పుడు, సంఘము ప్రార్థించినప్పుడు వారు పేదరికం పోయినప్పుడు వారికి ఇళ్ళు వచ్చాయి, బండ్లు వచ్చాయి, ఫోన్లు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, పెళ్లిళ్ళు అయినాయి, పేరెంటాలు అయినాయి, అన్నీ అయినాయి. దేవునికి స్తోత్రం. గొప్ప గొప్ప ప్రమోషన్లు కూడా వచ్చాయి. దేవుడు వాళ్ళని దీవించడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ సంఘంలోకి వెళ్ళి పోయారంటే ధనవంతులైన తర్వాతనే, డబ్బు వచ్చిన తర్వాతనే వారు ఏమవుతున్నాడుగా వారు ఇక్కడ సంఘాన్ని మర్చిపోతున్నారు. వారు సో ఉండడం లేదు. సో నువ్వు ఉంటున్నావు ప్రియ సోదరుడు అంటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నిత్య జీవంలో నువ్వు ఉంటావు. నువ్వు దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎలీషా చుట్టూ ఏ అగ్ని అయితే ఉందో అదే అగ్ని దమస్కు మార్గంలో ఆ వెలుగే సౌలును తాకాడు. వెలుగులోకి వెళ్ళి స్వరం మాట్లాడుతుంది, సౌలా సౌలా నీవేళ హింసించుచున్నావు, ముని కొలలకు ఎదురుతున్నట నీకు అసాధ్యం. అప్పుడు ఈ సౌలు అంటున్నాడు ఏమని, ప్రభువా నీవెవరివి? ఎందుకు అన్నాడు వెలుగును చూసి ప్రభు అని? దేనికోసం అన్నాడు ఈ సౌలు? ఎందుకన్నాడు వెలుగును చూసి? ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం సినాయి కొండ మీకెళ్ళి ఏ అగ్నిస్తంభం అయితే అగ్నిస్తంభంలో వెలుగు మోషేని పిలుచుకొని ధర్మశాస్త్రం ఇచ్చిండో ఆ వెలుగును చూశాడు ఆయన. ఆ వెలుగులో సముఖంలో ఉన్నప్పుడే మోషే మీద వెలుగు మోక్ష ముఖం కూడా ప్రకాశించడం ప్రారంభించింది. ఆ వెలుగును పొందుకొని మోషే వెలుగును పొందుకుంటే, మోషే సినాయి కొండను దిగి వస్తూ ఉంటే ఆ వెలుగును చూడలేకపోయారు ఇశ్రాయేలు. సో ఈ రోజు కూడా ఆ మోషే ముసుగు వేసుకున్నట్టుగా యేసు క్రీస్తు యొక్క మహిమ, యేసు క్రీస్తు దేవుని స్వరూపమని, యేసు క్రీస్తే నిజమైన దేవుడని, యేసు క్రీస్తే పితల దేవుడని, యేసు క్రీస్తే ఆదికాండ దేవుడని, యేసు క్రీస్తే సృష్టిని చేసిన దేవుడని, యేసు క్రీస్తే సమస్త జీవమును చేసిన దేవుడని, యేసు క్రీస్తే సృష్టికర్తని, యేసు క్రీస్తే రక్షకుడని, యేసు క్రీస్తే విమోచకుడని, యేసు క్రీస్తే మొదటివాడని, యేసు క్రీస్తే కడపడివాడని, యేసు క్రీస్తే నిత్యులకు తండ్రిని, యేసు క్రీస్తే బలవంతుడైన దేవుడని, యేసు
యేసుక్రీస్తే సమాధానకర్త అని గ్రహించలేక ఈ డినామినేషన్ వారికి ఆ ముసుగు అడ్డుగా ఉన్నది. ఆ దినంలో ఆ ముసుగే ఇశ్రాయేలు మనోనేత్రులకు గ్రుడ్డితనము కలగజేసింది. వారేమో యేసుక్రీస్తును మెస్సియాగా నమ్మలేకపోయారు. ఈ రోజున్న డినామినేషన్స్ వాళ్ళేమో ఈ యేసుక్రీస్తును మోషే యెహోవా దేవుడే యేసుక్రీస్తుని నమ్మలేకపోతున్నారు. ఆ పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు నమ్మలేకపోతున్నారు. ఏదైనా తోట ఉన్న దేవుడే యేసుక్రీస్తు నమ్మలేకపోతున్నారు. ఆదామును నీలమడితో తయారు చేసిన దేవుడే యేసుక్రీస్తు నమ్మలేకపోతున్నారు. ఆదాము యొక్క నాసికా రంధ్రములో జీవాత్మను ఊదినప్పుడు ఆ ఊదిన దేవుడే యేసుక్రీస్తు నమ్మలేకపోతున్నారు. ప్రతిరోజు సాయంకాలం పూట ఏదైనా తోటలోకి వచ్చి ఆదాము అని పిలిచి ఆదాముతో మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు నమ్మలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. వారు ఏదో నమ్మలేకపోతున్నారు ప్రియ సోదరుడా. కారణం ఏంటనగా అనాది కాలంలోకి వెళ్ళి రహస్యముగా దాచిపెట్టబడిన మర్మం. సో ఇక్కడ వాళ్ళు ఎలీషాను గ్రహించలేకపోయారు. ఎలీషాను బంధించడానికి వచ్చారు, ఎలీషాను హింసించడానికి వచ్చారు. దేవునికి ఎలీషా ప్రార్థన చేసిన వెంటనే వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. ఎలీషానే పోయాడు, సోదరులారా ఇది మార్గము కాదు, మీరు వెతుకుతున్న మనిషి ఇక్కడ లేడు, వాళ్ళని స్థలంలో ఆయన ఉన్నాడని ఎలీషా వాళ్ళను ఎవరు వీరు సిరియా దేశపు రాజు ఎలీషాను బంధించి ఎలీషాను తీసుకొని సిరియా దేశపు రాజు దగ్గర తీసుకోవడానికి ఆయన పంపించిన సైన్యం. దేవునికి ప్రార్థన చేశాడు ఎలీషా. వారి మనోనేత్రాలు ముయ్యి ప్రభువా, వారిని అంధకారంతో ముత్తాడు ఆయన. చూడండి ఇక్కడ ఏలియా వర్తమానం ఏం చేస్తుందండి? ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడలేదో వారిని ఈ వర్తమానం అంధకారంతో ముత్తుతా ఉన్నది. ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉన్నాయో ఈ వర్తమానము వారి మనోనేత్రాలను తెరుస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎలీషా ప్రార్థనే తనతోటున్న వానికోము మనోనేత్రాలు తెరిచి ఆ అగ్నిని చూపించడము, పరలోక సైన్యం చూపించడం ప్రారంభించాడు. సో అదే ఎలీషా ఈయనను బంధించడానికి వచ్చిన వారిని అంధత్వంతో మొత్తం ప్రభావాన్ని ప్రార్థన చేస్తే వారు అంధత్వం వచ్చేసింది, కానీ ఎలీషాను కనుగొనలేకపోయారు. ఎలీషాని ఇక్కడ ఎలీషా కాదు, ఏలియా వర్తమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రోజు కూడా మనం అంతే కాలంలో మనం ఉన్నాం, చివరి కాలంలో మనం ఉన్నాం ప్రియ సోదరుడా. ఈరోజు కూడా అంతే కాలంలో ఏలియా వర్తమానం ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఏలియా వర్తమానమును వారు గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటనగా ఏ వర్తమానం అయితే మనకు జగత్ ఉపనాది వేయబడమునకు మన జీవ గ్రంథంలో ఉన్నారో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నారో వారికి మనోనేత్రాలు తెరుస్తున్నది. అదే వర్తమానము ఎవరైతే లేరో వారి మనోనేత్రాలను మూసివేస్తా ఉన్నది. చూడండి, అప్పుడు ఆ వెలుగంటుంది, నీవు హింసించుచున్న యేసును నేను లేచాడు. ప్రభామ నేనేం చేయాలి? తల్లి గర్భంలో పడమునిపే నేను నిన్ను చూశాను, నిన్ను నా సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాను. మరణంలో ఉన్న వారిని జీవంలోకి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్నా. నీవు నా సాధనమైన, నువ్వు తిన్న నేను మార్గంలో వెళ్ళు దమస్కు పట్టణానికి. అక్కడ నా సేవకుడు అననీయ ఉంటాడు. ఆయన నీకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన చేతులు మీద పెట్టినప్పుడు నువ్వు కనుచూపు పొందుకుంటావు. నువ్వు వెళ్ళి అరేబియా దేశానికి వెళ్ళి నువ్వు స్టడీ చేసి, బైబిల్ నువ్వు స్టడీ చేసి, ధర్మశాస్త్రం స్టడీ చేసి, ప్రవక్త లేఖనం స్టడీ చేసి యేసే క్రీస్తు అని చెప్పమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు ఆయన చూడండి, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. నిత్య దేవుడు ఎవరైనా దమస్కు మార్గంలో బయలుపరచబడ్డారు. ఎవరాడా నిత్య దేవుడు? ఆ వెలుగులోకి వచ్చి మాట్లాడిన దేవుడు ఎవరైనా? యేసు క్రీస్తు అయినాడు ఆయన. ఇప్పుడు ఎలీషా కలిగిన దేవుడు ఎవరైనారు? యేసు క్రీస్తు అయినాడు. ఏలియా కలిగిన దేవుడు ఎవరైనారు? యేసు క్రీస్తు అయినాడు. బాప్తిస్మమిచ్చు యోహాను కలిగిన దేవుడు ఎవరైనారు? యేసు క్రీస్తు అయినాడు. ఈ అంతకాలంలో ప్రవక్త కలిగిన దేవుడు ఎవరైనారు? యేసు క్రీస్తు అయినాడు. ఈరోజు నీవు నేను కలిగిన దేవుడు ఎవరైనారు? యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1,44,000 మందిని మరలా రక్షించడానికి, మరలా సువార్తకి నడిపించడానికి, ఆది అపోస్తల సువార్త అనగా అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 38వ వాక్యం నడిపించడానికి మోషే మరియు ఏలియా వచ్చి అనగా ఇశ్రాయేలు దేశంలోకి వచ్చి వారి యొక్క మనోనేత్రాలు కూడా వీరి ప్రార్థన ద్వారా తెరబడతాయి. బైబిల్లో ఉన్నాయి. చూడండి, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడు ఆజ్ఞాపించాడు ఆయనను. ఎక్కడ ఆజ్ఞాపించాడు ఆయన? దమస్కు మార్గంలో వచ్చి కలిసిండు ఆయనను తాకేసిండు ఆయన. ఎవరైనా? నిత్య దేవుడు. ఈ నిత్య దేవుడు ఎవరైనా? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
లేఖనం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడినది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారము. మర్మం అది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారము గాను యేసు క్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. వచ్చి దాఖలు సౌలును అక్కడ నిత్య దేవుడు వచ్చి దాకలేదా? నిరంతరం ఉండే దేవుడు ఆయన. ఎవరు ఆజ్ఞాపించారు? మీరు చదవండి అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 26వ అధ్యాయంలో మీరు చదవండి. అక్కడ ఆజ్ఞాపిస్తాడు దేవుడు అపోస్తలుడైన పౌలుకు, మరణములో ఉన్న వాళ్ళను జీవంలోకి నడిపిస్తావు, చీకటిలో ఉన్న వారు నువ్వు దేవుని వెలుగులోకి నువ్వు నడిపిస్తావు, నేను ఏర్పరచుకునే సాధనము అనేక అన్య జనుల ఎదుగు నిన్ను తీసుకొని వెళ్ళి నా నామం నిమిత్తం నిలబెడతానంటాడు ఆయన. అది ఆజ్ఞ, ఇచ్చిన ఆజ్ఞ. అది ఎవరిచ్చారు ఆజ్ఞ? నిత్య దేవుడు ఇచ్చాడు. ఎవరు ఆ నిత్య దేవుడు? ఎలా వచ్చాడు? సౌలు దగ్గరికి అగ్ని స్తంభంలో దిగి వచ్చాడు, ఒక వెలుగులో దిగి వచ్చి మాట్లాడాడు. ఆ వెలుగులో ఉన్న ఆ దేవుని పేరు ఏమైనది? ప్రభువైన యేసు క్రీస్తు అయినది. ఎవరైతే ఏలియా వర్తమానం కింద ఉంటారో వారి మనోనేత్రాలు తెరబడతాయి, వారి హృదయ నేత్రాలు తెరబడతాయి. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఏలియా వర్తమానం దాటి బయటికి వెళ్ళినవంటే దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దమస్కు మార్గంలో నిత్య దేవుడు కలుసుకున్నాడు. నేను చెప్తూ అనాది కాలంలోకి వెళ్ళి రహస్యముగా ఉంచిన మర్మం ఏంటిదా? మర్మం నిత్య దేవుని గురించిన మర్మం. నిత్య దేవుడైనకు ఆజ్ఞాపించాడు, నిత్య దేవుడైన తాకాడు, నిత్య దేవుడైన మనోనేత్రాలు తెరిచాడు, నిత్య దేవుడు సౌలు యొక్క హృదయనేత్రాలు తెరిచాడు, నిత్య దేవుడు ఆయనను అభిషేకించాడు తన సేవను తన యొక్క సువార్తను ప్రకటించడానికి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఎలీషా వచ్చాడు, ఏం చేశాడు? వాళ్ళని ఎక్కడ తీసుకొని వెళ్తున్నాడు? ఇశ్రాయేలు దేశం రాజు దగ్గర తీసుకొని వెళ్తున్నాడు. ఈ రాజు సిరియా దేశం పంపించిన ఆ సైన్యంలో చూసి నాయనా తండ్రి, నాయనా తండ్రి అంటున్నాడు. ఎవరిని చూసి? ఎలీషాను చూసి. ఎలీషా ఏమైనాడైనా? ఈజ్ ద పాస్టర్ ఆఫ్ ద చర్చ్. ఇశ్రాయేలు సంఘానికైనా ఈరోజు మీ పాస్టర్ మీ ఆత్మీయ తండ్రి అయినా. నువ్వు ఎంత వయసులో పెద్దోని కావచ్చు, చిన్నోని కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, ప్రియ సోదరుడా, నీ పాస్టర్ నీకు ఆత్మీయ తండ్రి అయినాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ దేవుడు, దేవుని తర్వాత పాస్టర్, పాస్టర్ తర్వాత సంఘం. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. సువార్త ఎవరి ద్వారా వస్తుంది? దేవుని యొక్క వాక్యం ఎవరి ద్వారా వస్తుంది? ఇంకా సత్యం ఎవరి ద్వారా వస్తున్నది? ఈ మనం తీసుకున్న ఈ టాపికే ఏలియా, ఎలీషా, బాప్తిమిచ్చు యోహాను, అంత్యకాలంలో ప్రవక్త, లవోదిక సంఘకాలానికి వర్తమానికుడు. ఆ వర్తమానికుడు ఏలియా ఆత్మ కలిగిన వాడైన. ఆ తర్వాత 1,44,000 మందిని వధువు ఎత్తబడిన తర్వాత 1,44,000 మందిని సిద్ధపరచడానికి మోషే మరియు ఏలియా అనగా అక్కడ ప్రకటన వాళ్ళ గురించి ఏం చెప్తుంది? ఉపమాన రీతిగా సోదమానియు, ఉపమాన రీతిగా ఐగుప్తు అని వారికి పేరు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. సో ఇదంతా కూడా పరిచారకుల యొక్క పరిచర్య. ఇది దేవుని సేవకుల గురించిన టాపిక్. ఇది దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, మీ మాట విన్నవాడు నా మాట వినును, మీ మాట వినని వాడు నా మాట వినడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, మిమ్మల్ని నిరాకరించిన వాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. అందుకే దేవుడు ఎవరిని ముందు పెట్టాడండి? తన సేవకులను ముందు పెట్టాడు దేవుడు. సో ఈరోజు సువార్త ప్రకటించేవారు, ఈ కాల వర్తమానాన్ని ప్రకటించేవారు, ఈ కాల సత్యాన్ని ప్రకటించేవారు. సో వారి మాటను విన్నప్పుడు నువ్వు దీవించబడతావు, వారి మాటను అంగీకరించకపోతే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతావు. ఎందుకనగా ఆ మర్మము దేవుడు తన సేవకులకు బయలుపరిచాడు. రోమా 10:8 అని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఎక్కడ ఉందట? ఈరోజు దేవుడు ఎవరి ద్వారా నీ యొద్దకు వస్తున్నాడు? దేవుని వాక్యం ఎవరి ద్వారా నీ యొద్దకు వస్తున్నది? ప్రియ సోదరుడా, తన సేవకుల ద్వారా నీ యొద్దకు వస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మేము మీకు ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే. ఈ విశ్వాస వాక్యం ఏం చేస్తుందట? క్రీస్తుని నీ యొద్దకు తీసుకొస్తుంది, దేవుని నీ యొద్దకు తీసుకొస్తుంది. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత. హల్లెలూయా. సో ఈరోజు మేము మీకు ప్రకటిస్తున్న ఈ విశ్వాస వాక్యమే మిమ్మల్ని దీవించడము ప్రారంభిస్తున్నది.
అందుకే యేసు ప్రభు అన్నాడు, మీ మాట విన్నవాడు నా మాట వినును, మీ మాట విననివాడు నా మాట వినడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, మిమ్మల్ని ప్రేమించినవాడు నన్ను ప్రేమించును, మిమ్మల్ని తిరస్కరించేవాడు నన్ను తిరస్కరిస్తాడు, నన్ను తిరస్కరించినవాడు నన్ను పంపిన వారిని తిరస్కరిస్తాడు. ఇక్కడ ఏలియాను ఎవరు తిరస్కరించారు? ఆహాబు, యెజబేలు. కానీ కొంతమంది ఏలియాను అంగీకరించారు, వారు నిత్యజీవంలోకి వెళ్ళారు. ఇక్కడ ఎలీషాను కూడా కొంతమంది తిరస్కరించారు, కానీ కొంతమంది ఎలీషాను అంగీకరించారు. సో తిరస్కరించిన వారు దేవుని శాపాన్ని పొందుకున్నారు, అంగీకరించిన వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు. సో బాప్తిస్మా యోహాను కూడా వచ్చాడు, ఆయన కూడా వచ్చి ఆయన రంగమినికి వచ్చి ఆయన కూడా సువార్తను ప్రకటించాడు. సో ఆయనను అంగీకరించిన వారు దేవుని చేత దీవించబడ్డారు, ఆయనను దూషించిన వారు, ఆయనను వ్యతిరేకించిన వారు దేవుని చేత శపించబడ్డారు. దేవునికి మేము హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా దేవుడు రంగమినికి పంపించారు. ఆయన మాటను ఆయనను అంగీకరించిన వారు దేవుని అంగీకరించారు, ఆయనను దూషించిన వారు, ఆయనను వ్యతిరేకించిన వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు కోల్పోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనము వారితో సమానమైన వాళ్ళు కాదు. ఈ రోజు ఉన్న దేవుని సేవకులు, ఆ రోజు ఉన్న దేవుడే ఈ రోజు కూడా ఉన్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. వారి కాళ్ళ మీద పడిన దుమ్ముతో సమానమైన బతుకు కూడా నాది కాదు, మాది కాదు. కానీ వారిని ఆ కాలంలో ఆ దేవుడు వారిని ఆస్వాదించాడు. ఈ కాలంలో కూడా అదే దేవుడు, వారితో ఉన్న ఆ దేవుడే, ఆయన పేరే యేసుక్రీస్తు. ఈరోజు మేము ప్రకటిస్తున్న సువార్త కూడా ఆ యేసుక్రీస్తు సువార్తనే. అదే దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. ఆయన దేవుడు మారాడు, మనుషులు మారుతున్నాం, ప్రజలు మనం మారుతున్నాం, మనం సంఘాలు మారుతున్నాయి, మానవ వేషధారణ మారుతుంది, మానవుల బతుకులు మారుతున్నాయి, మానవుల జీవితాలు మారుతున్నాయి. కానీ దేవుడు మారడు. ఆ మారని దేవుడే యేసుక్రీస్తు అయినాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు అయినాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది మాటలను దేవుడు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. ఆ దేవుని పేరు అనగా ఏలియాతో ఉన్న దేవుడు, ఎలీషాతో ఉన్న దేవుడు, బాప్తిస్మా యోహానుతో ఉన్న దేవుడు, దమస్కు మార్గంలో పౌలును కలుసుకున్న దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడే, ఆ నిత్య దేవుడే, ఆ రహస్యంగా ఉన్న దేవుడే, మర్మంగా ఉన్న ఆ దేవుడే యేసు క్రీస్తు అయినాడు. ఆయన మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, యూట్యూబ్లో వింటున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.